నా పేరు గౌతమ్. నేను ఇప్పుడు శాంసంగ్లో 2025లో వచ్చిన లేటెస్ట్ మోడల్స్ ఎఫ్ సిరీస్ టీవీస్ కోసం మాట్లాడతాం. వాటిల్లో మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సిన ఫీచర్ ఏంటి అంటే విజన్ ఏఐ. దీనిలో భాగంగానే జనరేటివ్ వాల్పేపర్ అనే ఫీచర్ కోసం మనం మాట్లాడాలి. అసలు ఈ జనరేటివ్ వాల్పేపర్ ఎందుకు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. టీవీ జనరల్గా మనం యూజ్ చేయకుండా ఉండేటప్పుడు ఆఫ్ చేసేస్తాము, అదో బ్లాక్ స్క్రీన్ కింద ఉంటుంది. అలా కాకుండా మనకి నచ్చిన వాల్పేపర్స్ లేదంటే మన ఓన్ ఫొటోస్ పెట్టుకోవడం మీకు తెలిసిందే. దానితో పాటుగా ఇప్పుడు ఈ ఇయర్ కొత్తగా నేను మీకు చెప్పినట్టు విజన్ ఏఐలో భాగంగా జనరేటివ్ వాల్పేపర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే అది చూడండి, ఒకసారి చూడండి. ముందుగా ఆర్ట్ మోడ్లో వెళ్తుంది. ఆర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ వాల్పేపర్స్ వీటిల్లో ఏదో రకంటే మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే జనరేట్ అనే ఆప్షన్ వెళ్తున్నాము. ఈ జనరేట్ అనే ఆప్షన్లో వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూడండి, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ జరుగుతుంది. వీటిల్లో నుంచి మనకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి మనకి ఎటువంటి వాల్పేపర్ కావచ్చు డిఫరెంట్ ఆప్షన్స్. సో వీటిల్లో మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, జనరేటర్ సెలెక్ట్ చేయగానే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న థీమ్ బట్టి కానీ ఆప్షన్స్ బట్టి కానీ ఉందో ఈ ఆప్షన్ మనకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వచ్చిన వాల్పేపర్ని మనం కావాలంటే సెట్ చేసుకోవచ్చు, లేదు మళ్ళీ దాన్ని రీసెట్ చేసి ప్రాసెస్లో పండించవచ్చు. ఇలా మనకి ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది మనం సెలెక్ట్ చేసుకుని ఫీచర్. ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన వాల్పేపర్ దీన్ని మనం స్క్రీన్లో రెగ్యులర్ వాటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడడానికి చాలా మంచి లుక్ ఉంటుంది. ఇంట్లో ఒక బర్త్డే పార్టీ అవుతుంది, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ అకేషన్ ఉంది, అటువంటి వాటిలో ఆ థీమ్కి సరిపడేటట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా రోజుకి 10 వాల్పేపర్స్ వరకు కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇలా జనరేట్ చేసుకున్నాక 40 వాల్పేపర్స్ వరకు కూడా సిస్టంలో స్టోర్ చేసుకోవచ్చు. ఇది దీనిలో ఫీచర్. బట్ ఒకటి ఏంటంటే మనం యూజ్ చేసినా చేయకపోయినా వన్స్ జనరేట్ చేస్తే అది కౌంట్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు ఇంకా మనకి 7 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా. థ్యాంక్ యూ.